జగన్ మీద దాడి చేసినటువంటి రాయితో దాడి చేసినటువంటి వ్యక్తి సతీష్ అని అనుమానిస్తున్నారు పోలీసులు. అనుమానిస్తున్నారు, అండర్లైన్ దిస్. ఎందుకంటే అతన్ని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి. అతనితో పాటుగా మరొక ముగ్గురు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వీళ్ళేదో బాలలు చిన్నపిల్లలు అనేటువంటిది కాదు, యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళే. ఇక్కడ ఈ కేసులో కీలకంగా కనబడుతున్నటువంటిది ఏంటి అంటే తమ మీద తమ కంట్రోల్ లేని వాళ్ళ, లేకపోతే దౌర్జన్యపూరిత మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళ, రౌడీజం చేసే బ్యాచ అన్నటువంటిదే తేలాలి. ఇప్పుడు ఇందులో మొన్న మధ్యనే అరెస్ట్ అయినటువంటి గీతాంజలి అనే అమ్మాయి పట్ల దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ పెట్టినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడుగా, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, అదే పాయకపురం ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిని అప్పట్లో అరెస్ట్ చేశారు కదా. అతను బోండా ఉమా మనిషి అంటూ పసుమర్తి రాంబాబు గురించి రాసుకొచ్చారు కదా. ఆ పసుమర్తి రాంబాబుతో కలిసి ఈ సతీష్ అనే అతని ఫోటోలు అన్నది ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అజిత్ సింగ్ గారికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇది. దీంతో అంటే ఇది బోండా ఉమా అయితే దాంట్లో ఉంటాడని నేను అనుకోను. ఈవెన్ ఇంతకుముందు గీతాంజలి మీద పెట్టించేది కూడా బోండా ఉమా అని అనుకోను నేను. కాకపోతే అక్కడ వీళ్ళకు ఉండేటటువంటి ఆ ఫీలింగ్, పార్టీ మీద పిచ్చతో ఎదురోళ్ళందరినీ లంజలు లండీలు అని తిట్టేటటువంటి ఒక మెంటాలిటీ, అది ఒక సైకలాజికల్ డిజార్డర్. చివరికి అది ఈ వాళ్ళతో కలిసి తిరిగేటటువంటి వాళ్ళకి ఇట్లాంటిది వచ్చి ఉండొచ్చు. ఇది కూడా బోండా ఉమా చేశారని చెప్పడానికి ఉండదు, కానీ అతనితో తిరిగేటటువంటి వర్గంతో తిరుగుతున్నటువంటి కాన్సెప్ట్. అందుకోసమే ఈనాడు జ్యోతి కావచ్చు, లేకపోతే తెలుగుదేశం కావచ్చు, దాన్ని టర్న్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడ సింపుల్గా చెప్పుకోవాల్సింది ఆడెవడో రాయిస్తే మా పార్టీకి ఏంటి సంబంధం అని చెప్పుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ నుంచి దాంట్లో అమాయకులు అన్యాయంగా బలైపోతున్నారు అనేటువంటి కథల దాకా తీసుకొచ్చారు ఇప్పుడు.